ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవ, మీ అపారమైన ప్రేమతో తిరిగి మరలా ఈ రెండవ వర్తమానమునకు మీరు నడిపించినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు. మీ ఆలోచనలో, మీ తలంపుల్లో మేము మీ ఎదుట బ్రతకడానికి, మేము మంచి ఆరాధికులుగా మారడానికి దినదినము మమ్మలను బలపరుస్తూ మాతో మాట్లాడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఆలోచనలో తిరిగి మరలా ఈ తెస్సలోనిక పత్రిక ధ్యానాంశంలో మేము మరలా ప్రభువా మీ మాటలు ధ్యానిస్తూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో మమ్మలను కనికరించి మీరిచ్చిన పరిచర్యను మీ చిత్తానుసారంగా జరిగించుటలో మమ్మను మేము సిద్ధపాటు కలిగి ఉండుటలో మీ సహాయమును అందించి మాతో మాట్లాడమని, ఆటంకముగా అభ్యంతరంగా ఉన్న వాటిని దూరపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని కోరుతూ, వాళ్ళంతట్లో సహాయం చేయమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మను ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల ఆపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసేతిమి. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని యుంటిమి. పౌలను నేను పలుమారు రావాలనని యుంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరిచెను. ఏలయనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అని. వారిని ఆదరించడానికి ఆ 16వ వచన భాగం వరకు చెప్తే, ఈ తెస్సలోనిక పత్రిక ద్వారా పౌలు గారు ఒక ఉన్నతమైనటువంటి సంఘాన్ని చూస్తున్నటువంటి ఆనందములో ఆ సంఘాన్ని అభినందిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి సహవాసమును బట్టి వారు ఎంత అపేక్ష కలిగి ఉన్నారో ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మేము శరీరాన్ని బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నప్పటికీ మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మీ ముఖము చూడాలని ఆపేక్షతో మరి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాం అన్నాడు. ఈ మాటని మనం అర్థం చేసుకునేటప్పుడు శరీరాన్ని బట్టి దూరంగా ఉన్నారు, కానీ ఆత్మను బట్టి దగ్గరగా ఉన్నారు. శరీరము ఏ విధంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు, కానీ ఆత్మ మాత్రం సిద్ధంగా ఉండాలి. అలాగని శరీరాన్ని నిర్లక్ష్యం చేయమని దేవుడు ఎక్కడా చెప్పలేదు, ఎందుకంటే శరీరాన్ని దేవుడే అనుగ్రహింపచేశాడు గనక. అయితే ఆత్మీయ స్థితిలో పౌలు గారు దూరంగా ఉన్నాడు, కానీ ఆత్మ మాత్రం ఎక్కడుందంటున్నాడు? వారికి దగ్గరగా ఉంది అని మాట్లాడుతున్నాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగాన్ని కూడా ఒకసారి చదువుదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగంలో కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అన్నాడు. అంటే శరీరం దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మ విషయంలో మీ యోగ్యమైనటువంటి ప్రవర్తన చూస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. అలాగే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచన భాగాన్ని కూడా ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 3వ వచనములో అక్కడ కూడా చెబుతున్నాడు, నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఎలాగూ చేసిన వాడిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. అంటే దూరంగా ఉన్నాను, కానీ మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు, నేను చూస్తున్నాను. నేనైతే దూరంగా ఉన్నాను కానీ సంఘ సహవాసానికి, కానీ మీరు ఏం చేస్తున్నారో నేను చూస్తున్నాను. మీ ప్రవర్తన నేను చూస్తున్నాను, మీ యొక్క స్థిరమైన విశ్వాసాన్ని నేను చూస్తున్నాను అంటున్నాడు. నిజమే, శరీరం ఎప్పుడూ కూడా ఒకే చోట అందుబాటులో ఉండడానికి కష్టమే. ఏ ప్రాంతానికి ఎప్పుడు ఎక్కడే ఉంటామో, ఎలా ఉంటామో తెలియదు. గంటకి మన ప్రయత్నాలు మారుతాయి, మన ప్రయాణాలు మారుతాయి. అసలు ఏ టయానికి ఎక్కడ ఉంటామో మనకే తెలియదు, ఏ టయానికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎందుకంటే సమస్తాన్ని కూడా దేవుడు తన ఆధిపత్యంలో ఉంచుకున్నాడు గనక. మరి లేదండి నాకు తెలుసండి అంటే మనం ప్రయాణం పెట్టుకుంటాం, అది క్యాన్సిల్ అయిపోవచ్చు. ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం, అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళొచ్చు. అది శుభకార్యమా అశుభకార్యమా మనకు అనవసరం. మనకు తెలిసింది ఒకటే, జరగకూడదు జరిగితే అది అశుభం, మనం అనుకున్నది జరిగితే శుభం. ఇదే కదా మనం కోరుకుంటాం.
కానీ వాక్యానుసారంగా అది కాదు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆత్మ ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మనకు తెలుసు, బేదలాజరు శరీరం అంతా ఏమైపోయింది? శరీరం అంతా కుళ్ళిపోయింది. కానీ ఎప్పుడైనా వేదన పడ్డాడా? శరీరాన్ని గురించి ఆలోచించాడంటే ఎప్పుడూ ఆలోచించలేదు. తనకున్నదల్లా ఒకటే, ఆకలేస్తుంది కాబట్టి కడుపు నింపుకోవాలి. శరీరం అంతా ఓ పక్క కుళ్ళిపోయింది. ఇంకా బాగా ఆలోచిస్తే అతని శరీరాన్ని కుక్కలు ఏం చేస్తున్నాయి అన్నాడు? నాగుతున్నాయంటే అతని శరీరం ఎలా ఉంది? చీమ్ పట్టేసి కారిపోతూ ఉంటుంటే మరి ఆ దుర్గంధాన్ని ఇష్టపడేవి ఏముంటాయి? దోమలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, చీమలు ఉంటాయి కదా. వాటికి మంచి నచ్చదు. మంచి నచ్చుతుందా? దోమలు సువాసన వచ్చి ఇక్కడ ఉంటాయా? అందుకని దోమలు పోవాలంటే మనం సెంటు కొట్టాలి. కానీ మనం ఏం చేస్తాం? మనం కొట్టుకుంటాం. నిజం. వాటికి మంచి వాసన నచ్చదు, చెడు వాసన మాత్రమే వాటికి నచ్చుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా దోమలను కూడా సెంటు కొట్టండి, ఒక్కడు కూడా ఉండదు, పారిపోతాయి. అక్కడ ఏదైనా కంపు వస్తే మాత్రం ఎక్కడ లేని అన్నీ కూడా అక్కడే వస్తాయి. కనుక దుర్గంధం ఎప్పుడు కూడా మంచిది కాదు. కానీ శరీరం అనుకోని రీతిగా కుళ్ళిపోయింది, దుర్గంధం వస్తుంది. దాన్ని గూర్చి ఏనాడు కూడా చింతపడలేదు బేదలాజరు. కానీ ఆత్మను కాపాడుకోవడానికి, ఆత్మలో ఎదగడానికి, తన శరీరం కుళ్ళిపోయినప్పటికీ కూడా శరీరాన్ని బలం తెచ్చుకోవడానికి ఆ పడేసిన రొట్టె ముక్కలు తింటూ కాలక్షేపం చేస్తున్నాడు. దేహము ఎక్కడో ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ తిరుగుతున్నాడు, ఆయా సంఘాల్లో తిరుగుతున్నాడు. ఆయన ఆలోచన సంఘం అంతా తిరుగుతుంది. ఎందుకు అనంటే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10 నుండి మనం 15 వచనాలు చదివితే, పౌలు గారు ఆ ప్రాంతంలో తెస్సలోనిక సంఘంలో పరిచర్య చేస్తూ ఉంటే, ఆ పరిచర్య చేస్తున్నప్పుడు పరిచర్యలోంచి తిరిగి ఆ బెరయా ప్రాంతానికి వచ్చాడు. వస్తే చూడండి, అక్కడ ఉండి వాళ్ళకి పరిచర్య చేస్తున్నాడు. ఆ తెస్సలోనిక ప్రాంతంలో ఉండి అక్కడ పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తూ ఉంటే 13వ వచనంలో, అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జనసమూహమును రేపి కలవరపరిచారు. అప్పుడు శిష్యులందరూ వచ్చి వెంటనే ఆ ఏథెన్సు పట్టణానికి తీసుకుని వెళ్ళిపోయారు అతన్ని. తెస్సలోనికలో ఉన్నటువంటి పౌలుని అక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి, గొడవలు పెడుతున్నారన్న ఉద్దేశంతో అక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ యొక్క విషయాలు కష్టమవుతాయన్న ఉద్దేశంతో వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి అక్కడి నుంచి లాక్కెళ్ళిపోయారు పౌలు గారిని. అందుకే ఆ ప్రాంతం నుంచి పౌలు గారు వెళ్ళిపోయాడు. కానీ దృష్టి ఎక్కడుందంటే ఆ తెస్సలోనిక ప్రాంతం మీదే ఉంది. కారణం ఏంటనంటే పౌలుకున్నటువంటి వేదన, పౌలుకున్నటువంటి ఆలోచన చాలా గొప్పది. అదే మనకు కూడా ఉండాలి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచ్చిన భాగం, 28వ వచ్చిన భాగం. ఇవియును గాక సంఘములన్నిటిను గూర్చిన చింతయు కలదన్నాడు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నదని. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ భారం అంటే ఆయనకున్న భారం ఏంటి? సంఘాలను అభివృద్ధి చేయాలి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ అభివృద్ధి చెందాలి, వారందరూ కూడా దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి, వారు దేవుని చిత్తములో ఎదగాలి, వారందరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలి, సంఘంలో ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఆయన ఆలోచన, ఆయన బాధ, ఆయన చింత. చూసారా? మనం ఆలోచించండి. ఇప్పుడు అంత చింత ఉంది కాబట్టే దుష్టి అంతా ఎక్కడ పెట్టాడు? ఏ సంఘం ఏది ఉంటుందో ఆ సంఘానికి వెళ్ళిపోతుందో. సంఘములన్నిటిని గూర్చిన చింత అన్నాడు. పలానా సంఘం అని కూడా చెప్పలేదు. అన్ని సంఘాలను గూర్చి అతనికి ఆలోచన ఉంది. కనుక మనము కూడా మన సంఘంలో ఉన్న వాళ్ళే బాగుండాలి, మనోళ్లే బాగుండాలి కాదు, ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలన్నీ బాగుండాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులందరూ బాగుండాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా పరలోకానికి సిద్ధపడే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగేటువంటి మంచి ఆలోచనలు కలిగిన సంఘాలుగా ఎదగాలి. అది ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కోరుకోవాలి. మా సంఘం బాగుండాలి, మా సంఘం బాగుండాలి కాదు, అందరూ బాగుండాలి, అందరూ ఎదగాలి, అందరూ ఆలోచించాలి, అందరూ దేవుని నామాన్ని గణపరచాలి. అలాంటి ఉన్నతమైనటువంటి స్థితి, ఆలోచన, బాధ, వేదన పౌలు గారికి ఉంది కనుకనే ఆయన అంటున్నాడు, నేను శరీర విషయంలో ఎక్కడున్నానంటే దూరంగా ఉన్నాను.
కానీ మనసును బట్టి మీకు దగ్గర ఉండి మిగులు ఆపేక్షతో మీ ముఖం చూడాలని మరి ఎక్కువగా నేను ఏం చేస్తున్నానంటే ప్రయత్నం చేస్తున్నాను. మీ దగ్గరికి రావాలని ఎంతో ఆలోచన ఉంది, కానీ రాలేకపోతున్నాను. తర్వాత అందులోని మనం 18 వచ్చిన భాగాన్ని కూడా ఒకసారి చదువుదాం. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18 వచ్చిన భాగం. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని యుంటిమి, పౌలను నేను పలుమారు రావాలని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచును అన్నాడు. సాతాను ఏం చేస్తాడంట? అభ్యంతరపరచును. అంటే అసలు నాకు తెలిసినంత వరకు, మరి మీకు కూడా తెలుసు లేదో, సాతాను లేని ప్రాంతం ఉందా? ఉందంటారా? సాతాను లేని ప్రాంతం ఉందా? పోనీ దేవుడు లేని ప్రాంతం ఉందా? దైవజనులు ప్రకాష్ గారు ఇలాగన్నారు, సువార్తకు ఆటంకం లేని ప్రాంతం ఏదైనా ఉందా? అలాగని సువార్త ఆగిపోయిన ప్రాంతం ఏమైనా ఉందా? సువార్తకు ఆటంకము గల ప్రాంతం ఇది లేదని చెప్పడానికి ఏముంది? ప్రతి ప్రాంతము వ్యతిరేకమే. అలాగని సువార్త ఆగిపోయిన ప్రాంతం ఏమైనా ఉందంటే, సువార్తను ఎవరైనా బంధించగలరా? ఆపగలరా అంటే ఎవరు ఆపలేరు. కనుక తను ఏదో దేవుని చిత్తానుసారంగా చేయాలని తలంపులతో ఉన్నప్పుడు సాతాను మమ్మును అభ్యంతరపరిచాడు అని అన్నాడు. ఒకళ్ళందరూ తప్పనిసరిగా ఆటంకం వస్తుంది. పెట్టినారా? ఈ ప్రాంతంలో బ్రాందీ షాప్ పెట్టాలి కదా, వెంటనే టకటక వేసేస్తారు, టకటక పెట్టేస్తారు, మంచి మంచి డిజైన్లు వేస్తారు, దానికి మంచి మంచి సీరియల్ దండలు వేస్తారు. అర్ధరాత్రి నుంచే క్యూ ఉంటుంది అక్కడ. వాళ్ళు ఓపెన్ చేయడమే పాపం, వెంటనే అక్కడ ఏముంటుందంటే క్యూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ ప్రాంతంలో స్కూల్ ఉంది, ఈ ప్రాంతంలో పక్కన దేవాలయాలు ఉన్నాయి, ఈ ప్రాంతంలో చిన్నపిల్లలు ఉన్నారు, ఈ ప్రాంతంలో పలానా ఉన్నవి, కనుక ఈ ప్రాంతంలో దయచేసి వద్దు, దీన్ని తీసేయండి అని చెప్పడానికి ఏం చేయాలా? పెద్ద పోరాటమే చేయాలి. కానీ చెడు చేయడానికి వెంటనే టకటకటక కట్టేశారు. వద్దురా బాబు, ఇది మంచిది కాదు, ప్రజలకు మేలు జరగదు, తీసేయండి అని చెప్పడానికి అసలు పోరాటమే చేయాలి. అంటే మంచికి ఎప్పుడు కూడా చెడు ఎదురవుతూనే ఉంటుంది. మంచికి ఎదురవుతూనే ఉంటుంది. ఒక వ్యక్తి చెడిపోవాలంటే ఎంత టైం పడుద్ది? ఒక తాగుబోతుడు అయిపోవాలంటే ఎంత టైం పడుతుంది? మామూలుగా చెబుతున్నానులేండి. ఎంత టైం పడుద్ది అంటే క్షణాల్లో జరిగిపోద్ది. కానీ ఆ వ్యక్తి మార్పు పొంది మంచిగా ఉండి మంచిగా తయారై దాన్ని విడిచిపెట్టాలంటే ఎంత టైం పడుతుందో కదా. జార్జి ముల్లర్ గారు అనుకుంటున్నాను, డిఎల్ మూడీ గారు అనుకుంటా, ఆయన మంచి దైవజనుడంట. మంచి దైవజనుడు, చాలా మంచి వ్యక్తి, అనేకులకు మంచి సహాయం చేసేవాడు, చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసేవాడు, చాలా మంచి కార్యక్రమాలు చేసేవాడు, చాలా బాగుండేవాడు. కానీ ఆయనకున్నటువంటి ఒక దురలవాటు ఏంటంటే చుట్ట కాల్చుకునేవాడంట. సేవకుడే, మంచి దైవజనుడే, మంచివాడే, చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు, చాలా మంచి కార్యాలు చేసేవాడు. కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక బలహీనత ఉంటుంది కదా. ఆయన చుట్ట కాల్చేవాడట. ఈ చుట్ట కాలుస్తూ ఉంటే, అది చూడండి అమ్మా, ఫ్లైట్ మోడ్లో పెట్టండి. అది ఆ చుట్ట కాల్చుకునే ఆ సందర్భాలని చూసి అక్కడ ఉన్నటువంటి ఆ మందిరంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ ఒక రోజు ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ అందంట, అయ్యా మిమ్మల్ని చూస్తే యేసుక్రీస్తును చూసినట్టుంది, మీరు మాట్లాడే విధానం, మీరు చేసే పని, సేవ అన్నీ మంచిగా చేస్తున్నారు, కానీ మీలో ఉన్న యేసుక్రీస్తు చుట్ట కాలుస్తుంటే చూడలేకపోతున్నానయ్యా అందంట. ఏమంది? మీలో ఉన్న యేసుక్రీస్తు చుట్ట కాలుస్తుంటే చూడలేకపోతున్నానయ్యా, అన్నీ బాగున్నాయ్యా, అది కాస్త దుర్గంధంగా ఉంది, అది కూడా మీలో నుంచి పోతే ఎంత అద్భుతంగా ఉంటుందో అని ఆ పెద్ద ఆవిడ చెప్తే ఆయన సిగ్గుపడి ఆ తర్వాత నెమ్మదిగా దాన్ని విడిచిపెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, సాతాను అభ్యంతరాలు కలగజేస్తాడు, ఆటంకాలు కలగజేస్తాడు, మన జీవితంలో ఏవేవో చేస్తూ ఉంటాడు, రకరకాల అపవాదులు నిందలు మోపుతూ ఉంటాడు, మన లోపల ఏవేవో కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాడు. కానీ దేవునికి మనం మనసిచ్చేసాం కదా, ఇవ్వలేదా? ఇప్పుడు మనం ఎవరమంటే దేవుని వారమా మనుషుల వారమా? లోకస్తులమా దేవుని సంబంధులమా? ఇప్పుడు మనం దేవుని మనుషులం అయిపోయాం. మనం ఎవరు? ఇప్పుడు ఎప్పుడైతే మారు మనసు పొందామో, ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించామో, మనం ఏమైపోయామంటే దేవుని మనుషులం అయిపోయాం. మనం మనుషులు కాదు, మనం దేవుని మనుషులం.
కనుక దేవుని మనుషులమైనప్పుడు మన మన ఆలోచన విధానం, మన మార్పు, మన పనులంటే ఎవరు అంటే దేవుడే. కనుక నన్ను నేను చూసుకున్నప్పుడు నేను దేవుని మనిషిని అనేటువంటి ఆలోచన కూడా మనకు రావాలి. కనుక వాడు అభ్యంతర పరచడా అంటే అసలు వాడు అభ్యంతర పరచని కార్యక్రమాలే ఉండవు. మంచి దానికి ప్రతి దానికి అభ్యంతరాలు కలిగిస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడు మన నాశనాన్ని కోరుకునేవాడు గనక. చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22 వచ్చిన భాగాన్ని ఒకసారి చదవండి. 15:22. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను అన్నాడు. అనేక పర్యాయాలు ఆటంకము కలిగినంటే అనేక పర్యాయాలు ఆటంకాలు పెడుతూనే ఉంటాడు వాడు. ఇప్పుడు ఆరాధనకు రావడానికి ఎన్ని తెంపుకొని వచ్చి ఉంటారో కదా, ఎన్ని తెంపుకొని వచ్చి ఉంటారో. పక్కింటి వాళ్ళకి ఇంట్లో తాళం వేసం లేదు చూడమ్మా అని వాళ్ళకి అప్పచెప్పి, బీరువా తాళం వేసం లేదని 10 సార్లు చూసుకొని కదా, మళ్ళీ వచ్చేటప్పుడు గేట్ తాళం వేసం లేదో సరే లాక్కుని దాన్ని, ఎందుకంటే లోపల ఏమున్నాయో మరి తెలియదు కదా. మరి ఆ పక్కింటి వాళ్ళకి పక్కనలో చెప్పి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ కట్టేనా లేదా అని మళ్ళీ అక్కడ దృష్టి, అసలు ఎన్ని తరివెట్లు పడుతున్నావు. చాలా ఆటంకాలు ఎదురయ్యాయి మీకు. కానీ మొత్తం మీద ఎలాగో తెంపుకుని, మనసు చంపుకుని, దాన్ని తెంపుకుని, మొత్తం మీద బలవంతంగా శరీరాన్ని అయితే కూర్చోబెట్టారు ఇక్కడ. కానీ దిష్టి అంతా ఎక్కడుంది చెప్పండి? శరీరాన్ని అయితే ఏదో రకంగా కష్టపడి కూర్చోబెట్టారు, కానీ దిష్టి మాత్రం అక్కడే ఉంది. ఎవరు వచ్చారో ఏంటో, ఎవరు వెళ్తున్నారో ఏంటో అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఎంత అలర్ట్గా ఉంటావో. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సాతాను మనల్ని మోసం చేయడానికి, నిన్ను వాక్యం వినకుండా చేయడానికి, నీ మనసు స్థిమితంగా లేకుండా చేయడానికి నీ లోపల బోళ్ళని పెట్టాడు. అవన్నీ పెట్టుకుని ఇక్కడ వాక్యం వింటే నువ్వు ఇవ్వలేవు. నీ వాక్యం ఎక్కదే. ఆకాశంలో చూడాలి చొక్కలకెట్టుకుంటా, వాక్యం ఎక్కదు నీకు. అభ్యంతరాలలో, ఆటంకాలలో అదొకటి. ఇది సాతానుగా లక్షణం అని తెలుసా మరి నీకు? తెలుసా? తెలిస్తే అలర్ట్గా ఉంటావు. కనుక రండి ఇప్పుడు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేద్దాం. వాడు ప్రతి చెడ్డ పని వెనక తప్పనిసరిగా అపవాది ఉంటాడు. ప్రతి చెడ్డ పని వెనక వాడు పని చేస్తాడు. ప్రతి మంచికి వ్యతిరేకంగా వాడు సిద్ధపడి ఉంటాడు. నువ్వు ఏదైనా మంచి చెప్పాలనుకుంటే వెంటనే ఆటంకపరుస్తాడు. చెడుకు మాత్రం ప్రోత్సహిస్తాడు, రెడీగా ఉంటాడు. కనుక ఇది కాస్త మీరు గమనించాలని నేను కోరుతున్నాను. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. వాడు ఎలాగా ఆటంకపరుస్తాడో, ఎలాగ అభ్యంతరాలు పరుస్తాడో సమయాన్ని బట్టి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చూడండి, మనకు 15వ అధ్యాయం మొదటి వచనంలో, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము అన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిన దేవనగా అమాలేకులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే కనుక అని 3వ వచనంలో, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంత బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాను. దేవుడు ఒక రోజున సమూయేలుకు చెప్పినట్టుగా సమూయేలు వచ్చి సౌలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఫస్ట్ రాజు ఎవరు? మొట్టమొదటి రాజు ఎవరు ఇశ్రాయేలు ప్రజలకు? సౌలు కదా. ఆ రోజున దేవుడు మాట్లాడకపోతే, ఏలీ అనేటువంటి ప్రవక్తతో కూడా దేవుడు మాట్లాడకుండా ఉంటే, సమూయేలు అనేటువంటి బాలుడు సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు సమూయేలుతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ తర్వాత సమూయేలు ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజలకు సిద్ధపాటు కలిగి నడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏమవుతుందనంటే, అమాలేకీయులతో యుద్ధం వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకు. వీళ్ళకు రాజుగా సౌలు ఉన్నాడు. యుద్ధం వస్తే ఆ యుద్ధంలో సమూయేలు అన్నాడు కదా, ఏది కూడా వాళ్ళకు సంబంధించింది ఏది కూడా మిగలకూడదు, అన్నీ కూడా తీసేయాలి, సమూలంగా నాశనం చేయాలన్నాడు. ఎందుకు ఇప్పుడు అమాలేకుల మీద ఎందుకు దేవుడు అంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అమాలేకుల మీద? కారణం ఏంటి అని అంటే, చూడండి ఒకసారి నిర్గమకాండము. వీళ్ళు ఫస్టే ఉన్నారు అమాలేకులు అనేవారు. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం చదవండి. నిర్గమకాండము 17:8. తర్వాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా అన్నాడు. చాలు. ఇక్కడ ఏంటంటే, అమాలేకులు అనేటువంటి వాళ్ళు ఇశ్రాయేలు జాతిని దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకుని వచ్చి
వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకుని వచ్చి ఈ ప్రాంతాలన్నిటి నుండి కూడా విడిచిపెట్టి ఎర్ర సముద్రమును దాటుకుని తిరిగి వారు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు వారు ఒక ప్రాంతానికి వెళ్తే ఆ రెఫెదీము ప్రాంతానికి, అక్కడికి అమాలేకీలు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను ఎదిరించారు. అప్పటి వరకు ఎవరు ఎదిరించలేదు. ఎదిరించి వారితో యుద్ధం చేశాడు. అక్కడ చాలా పెద్దగానే యుద్ధం జరిగింది. అదంతా మనకు సందర్భం సరిపోదు. ఇప్పుడు 16వ వచనంలో కిందకు చూస్తే, యెహోవాకు అమాలేకులతో తరతరములకును యుద్ధమనెను అని రాయబడి చూడండి. తరతరాలకు కూడా యుద్ధమనెను అన్నాడు. అంటే అమాలేకులు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేశారో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తీసేయమన్నాడు. క్షమించండి, అమాలేకులను తీసేయమన్నాడు ఇశ్రాయేలుతో. అయితే ఆ రోజు నుంచి వాళ్ళు బ్రతికారు. అప్పుడు యుద్ధం జరిగింది, కానీ కొంతమంది తప్పించుకుని పోయారు, మొత్తం మీద ఉన్నారు. కాబట్టి వాళ్ళు అమాలేకులు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన దాన్ని బట్టి దేవుడు ఏమన్నాడంటే అమాలేకులందరినీ తీసేయమన్నాడు. వాళ్ళలో ఉన్నటువంటి శేషం మిగిలి ఉంటే ఆ శేషాన్ని ఇప్పుడు సౌలును తీసేయమంటున్నాడు కదా. ఎప్పుడైతే తీసేయమన్నాడో ఇప్పుడు ఏం చేయాలా? సౌలు యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఏం చేయాలా? తీసేయాలి కదా. యుద్ధానికి వెళ్ళాడు. చూడండి ఒకసారి 8వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుతున్నాను నేను. ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలు జనులను కూడి అగగును, గొర్రెలలో ఎడ్లలో క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక వాటిని కడగా ఉంచారంట. సౌలు ఏం చేశాడంటే అన్నీ తీసేశాడు. మనుషులందరినీ లేపేశారు, అగగును లేపేశారు తర్వాత. కానీ అందులో మంచి మంచి ఎద్దులు, గొర్రెలు, మేకలు, బలిసినవి అన్నీ కూడా మంచి ఉన్నాయంట. వాటిని చూసి చంపడానికి ప్రాణం అప్పలేదు మనోడికి. వాటిని చూసి చంపడానికి ప్రాణం ఒప్పక వాటిని బ్రతకనిచ్చాడట. బ్రతకనిచ్చేటప్పటికి ఇవి బలివ్వడానికి పనిచేస్తాయి అని అన్నట్టుగా వెంటనే దేవుడు అన్నాడు సమూయేలుతో మాట్లాడి, ఇదిగో సౌలు నా ఎదుట సరిగా చేయలేదు, అతని ప్రవర్తన సరిగా లేదు, నేను అతన్ని రాజుగా కొట్టేస్తున్నాను, తీసేస్తున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు అర్జెంటుగా, నీ రాజు పని అయిపోయింది, నువ్వు చాడలేక నువ్వు రాజు కాదని చెప్పి వెళ్ళి అన్నాడు. ఇంతకీ ఏం చేశాడని అంత కోపం వచ్చింది దేవునికి? ఏం చెప్పాడు ఆయన? మొత్తం అన్నీ తీసే అన్నాడు. కానీ ఈయన ఏం చేశాడు? కొన్నాటిని శేషం ఉంచాడు. చూడండి, అప్పుడు 10వ వచనంలో, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింప వెనుక తీసి నా ఆజ్ఞలు గై కొనకపోయెను గనుక అతన్ని రాజుగా నిర్ణయించునకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. వెంటనే సమూయేలుకు చాలా కోపం వచ్చేసింది. దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తావా అని వెంటనే కూడా వెళ్ళిపోయాడు. నాయనా నువ్వు చేసింది ఏంటి అంటే, మనోడు ఎంత బాగా చెబుతున్నాడంటే, అక్కడ చూడండి 12వ వచనంలో అంటాడు, సౌలు కర్మెములకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి గిల్గాలుకు పోయిన సమాచారం వినను అన్నాడు. అంటే ఏం చేశాడు అనుకుంటున్నారు? అమాలేకులందరినీ చంపేశాను, ఓడించాను, రాజునంటే నేనే అన్నట్టుగా పట్టుకుని ఊరేగుతూ వెళ్ళిపోతున్నాడు. ఊరేగింపుతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమూయేలు కలిసి మాట్లాడితే అంటాడు, నీ ఆశీర్వాదం నా మీదకి రావాలి, నేనేం చేశానో తెలుసా? అమాలేకులందరినీ ఒక్క దెబ్బకి లేపేశాను అన్నాడు, అందరినీ తీసేశాను అన్నాడు. అలా అన్నప్పుడు వెంటనే సమూయేలు మాట్లాడుతున్నాడు. 14వ వచనం, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి? నువ్వు మంచి చేశావు, దేవుని మాట విన్నావు, మరి అరుపులు ఏంటి వినబడుతున్నాయి? ఇది ఎందుకు జ్ఞాపకం చేశానంటే, సాతాను యొక్క ఉద్దేశాలు, సాతాను యొక్క ఆలోచనలో అనేకములు. వాడు ఏ ఉద్దేశంలో నుండి ఎలాగైనా రావచ్చు, వాడు ఎలాగైనా పని చేయొచ్చు, ఏ విధంగానైనా పని చేయొచ్చు. ఇది సాతాను కార్యమని మనకి తెలియదు. మనం కూడా అన్నీ తీసేస్తాం, కానీ ఎక్కడో మూలం ఏదో ఒకటి ఉంటుంది, ఇది కూడా తీసేస్తే ఎలాగా అన్నట్టు ఉంటుంది. అది లోపల గూడు కట్టుకొని ఉంటుంది. ఆ ఒక్కటి నీకు ఎందుకు బాబు అంటే, అలాగోనండి, మరి అలాగండి, మరి ఇలాగండి, మరి దాని ఒక్క ఆ బలహీనతలో ఉండిపోతాం మనం. ఆ ఒక్క దాంట్లో ఉండిపోతాం. నువ్వు దేవుని మాట విన్నావా అంటే విన్నానన్నాడు, కానీ విన్నట్టు ఎక్కడ కనబడింది?
ఆ ఒక్క విషయంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? నువ్వు రాజుగా ఉండడానికి సరిపోవన్నాడు. చూడండి 22వ వచనంలో చివరి మాట, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము అన్నాడు. నువ్వు తిరుగుబాటు చేసావంటే నాకు సోది చెప్తున్నావని. సోది మంచిదేనా? అలాగైపోయేటి. సోది మంచిదేనా? మంచిది కాదా? మంచిదా? ఏదో ఒకటి చెప్పండి. మంచిది కదా? మరి ఎందుకు సోది చెప్పే వాళ్ళు ఇంటికి పిలిచి సోది చెప్పమంటారు? నాకు భలే ఆశ్చర్యం ఏంటంటే, సోది చెబుతానమ్మ సోది, సూచించి చెప్తాను, చూడకుండా చెప్తాను, ఉన్నది చెప్తాను, లేని చెప్తాను, అన్నీ చెప్తానంటే మనం ఏం చేద్దాం? నువ్వేం చెప్పినా మా ఇంటికి వచ్చి చెప్పమ్మా, మా ఇంటికి రామ్మా అని ఎక్కడ తీసుకెళ్తాం? పనిగట్టుకు ఇంటికి అది ముందే చెప్పింది నేను సోది చెప్తానని. మనం ఏమంటాం? ఆ సోదే నాకు చెప్పంటాం. నిజంగా మనకు భలే ఉంటుంది. మనుషులు ఎంత మంచి వాళ్ళండి. మంచి చెప్తానంటే అంటే ఏమంటారండి? మంచి చెప్తానంటే ఏమంటారు? మంచి చెప్తానంటే ఏమంటారు? మంచి అయితే వద్దు, మాకేం కావాలా? సోదే కావాలా? సోదైతే చెప్పండి. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానం అన్నాడు. అంటే దేవుని మాట వినలేదు, లెక్క చేయలేదు. మనకేంటో తెలుసా? దుష్టుడు కూడా అన్నీ బాగానే చేయించాడు, కానీ వాటి విషయాల్లో సౌలును బలహీనపరిచాడు. ఎప్పుడైతే బలహీనపరిచాడో, ఇది దేవునికి విరుద్ధమేం కాదు, ఇది మంచి పనే కదా అనుకున్నాడు అంతే. కానీ ఆ ఒక్క విషయంలో ఏమైపోయింది అంటే, తన రాజరికాన్నే పోగొట్టుకున్నాడు. తన రాజరికాన్నే పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కనుక దేవుడు ఎన్నుకున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు, దేవుని వాక్యపు వెలుగులో మనము గ్రహింపబడాలి, పర్యవేక్షింపబడాలి, పరీక్షింపబడాలి. నేను చేస్తుంది రైటేనా, ఇది దేవునికి ఇష్టమా కాదా, ఇది ఎంతవరకు రైటు అనే ఆలోచన ఖచ్చితంగా మనకు ఉండాలి. ఒకవేళ దేవునికి నచ్చదు అని, ఇది మంచిది కాదు అని మన మీద ఫస్ట్ నేరారోపణ చేసేది ఎవరు? మన మనస్సాక్షే కదా. ఫస్ట్ మనస్సాక్షే చెప్తుంది మనకి, నువ్వు చేసేది మంచిది కాదు అని. అప్పుడు వెంటనే మనం లోబడాలి, కాబట్టి లోబడాలి దానికి. కనుక ఆ రోజున తన రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. ఇది కూడా తప్పేనా అన్నట్టుగా అనుకున్నాడు, కానీ అది తప్పు కాదు, భయంకరమైన పాపం అని దేవుడు అన్నాడు. మరొక సందర్భంలో కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. ఈ సందర్భం మనకు తెలుసు. యెరికో పట్టణాన్ని దేవుడు ఇశ్రాయేలుకు అప్పగించాడు కదా. యెరికో ప్రాంతాన్ని అప్పగించాడు. అది శపితమైనటువంటి పట్టణం అన్నాడు. ఆ పట్టణాన్ని పడగొట్టమన్నాడు దేవుడు. అది శపితమైన ప్రాంతమని. శపితమైన ప్రాంతంలో ఏది మనం ముట్టుకోకూడదు, ఏది మనం తీసుకోకూడదు. ఆ తర్వాత 6వ అధ్యాయం 26వ వచనంలో చెప్పాడు, కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. తర్వాత ఎవడైనా పునాది వేస్తే జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడని కూడా చెప్పాడు. తలుపులు నిలబెడితే కనిష్ట కుమారుడు పోతాడని చెప్పాడు. కనుక ఎవరు కూడా దాని జోలికి వెళ్ళొద్దని చెప్పాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ తీసుకుని యెహోషువ నాయకత్వంలో హాయి అనేటువంటి పట్టణాన్ని మీదకి యుద్ధానికి వెళ్ళారు. వింటున్నారా లేదా? హాయి అనే పట్టణానికి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్తే అది హాయి అనేది చాలా చిన్న పట్టణం. వింటున్నారా? హాయి అనేది చాలా చిన్న పట్టణం. ఇశ్రాయేలుకి గట్టిగా ఒక 100 మంది వెళ్తే ఆ పట్టణాన్ని జయించగలరు. అంత కెపాసిటీ, అంత శక్తిమంతులు ఉన్నారు వీళ్ళు. కానీ ఆ హాయి పట్టణానికి వెళ్తే వాళ్ళే, హాయి పట్టణస్థులే వచ్చి ఇశ్రాయేలులో చాలామందిని చంపేశారు. అందరూ పారిపోయి చెల్లా చెదిరిపోయి వచ్చేసారు. ఏం చేయాలో తెలియక యెహోషువ తలట్టుకున్నాడు. ఏంటి ఇలాగైపోయింది, మనం ఇంత బలవంతులు ఉన్నాం, ఇంత గొప్పవాళ్ళం, మనం ఇంత బలవంతులం, వాళ్ళ ముందు మనం ఓడిపోవడం ఏంటి? దేవుడి దగ్గర అడిగే కదా మనం వెళ్ళాము, దేవుడు వెళ్ళమంటేనే కదా మనం వెళ్ళాము, మరి ఎందుకు ఓడిపోతున్నామని చెప్పేసి ఏడుస్తూ కూర్చుని దేవుడి దగ్గర మొరపెడితే, చూడండి అక్కడ యెహోషువ చేసిన పని 6వ వచనం ఉంటుంది. 7వ అధ్యాయం 6వ వచనంలో
యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకుని తన తలల మీద ధూళి పోసుకుని, అయ్యో ప్రభువా మమ్మల్ని నశింపచేస్తావా, అయ్యో ప్రభువా మేమేం పాపం చేశాము, అయ్యో ప్రభువా మా శత్రువులు ఎదుట ఇలా చేస్తావా అని సాయంకాలం వరకు కూడా ప్రార్థన చేశారట, దేవునికి మొరపెట్టారట. చిన్న పట్టణం మీద వాళ్ళు గెలుపొందలేకపోయారు, ఓడిపోయారు. చిన్న పట్టణం. అప్పుడు దేవుడు అన్నాడు, అక్కడ ఉంచిన 10వ వచనంలో ఉంది, యెహోషువతో ఇట్లను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తన సామాన్లో దాన్ని దాచుకున్నారు అని వెళ్ళి పట్టుకున్నాడు. అంతే. మనం కూడా చూడండి, అప్పుడప్పుడు చాలాసార్లు ఏమనుకుంటామంటే మనం ఏం చేసినా ఎవరో చూడలేదు అనుకుంటాం, కానీ మనల్ని ఎవరు చూస్తారు చెప్పాలి, ఎవరు చూస్తారు? మనకు దాన్ని ఏమంటారు, గూఢచార వ్యవస్థ ఉంది మన మధ్యలో, తెలుసా? ఒక పెద్ద గూఢచారి వ్యవస్థ ఉంది, మనకి తెలియదు ఈ గూఢచారి వ్యవస్థ. మనం ఏమనుకుంటే ఆ పక్కింటోడు ఈ పక్కింటోడు అనుకుంటాం, గూఢచారి వ్యవస్థ కాదు కాదు కాదు. ఈ ప్రకృతి అంతా కూడా ఆయన గూఢచారులే. అర్థమైందా? ఈ భూ ప్రపంచం మీద మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఉండేది ఏంటి చెప్పండి? ఈయన పేరు వెంకటరమణ. ఈ పక్క ప్రాంతాలకు కాదు, ఇతర దేశాలకు కాదు, ఎక్కడికి వెళ్ళినా ఉండేది ఏంటి అంటే భూమి. ఏముంటుంది? భూమి లేని ప్రాంతం ఉండదు. ఆఖరికి నీటిలో దిగి మనం చచ్చిపోదాం అనుకున్నా ఆ నీటి అడుగు భాగాన కూడా ఉండేది ఏంటంటే భూమే. కనుక భూమి ఒక గూఢచారి వ్యవస్థలాగా పనిచేస్తుంది. భూమి ఎవరిది? దేవునిదే కదా. ఆకాశం ఎక్కడెక్కడ ఉంటుంది చెప్పరే? ఎక్కడుంది? దుబాయ్లో ఆకాశం ఉందా? ఏమై లేదా? ఇరాక్లో ఉందా? ఇప్పుడు యుద్ధం చేసుకుంటున్నారే రష్యా ఉక్రెయిన్, వాళ్ళకుందా? పాకిస్తాన్కి లేదా? వాళ్ళంటే మనకు పడదు మరి, కానీ మరి వాళ్ళకి ఆకాశం లేదా? ఉనికి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు, ఎక్కడ దాక్కుందామన్నా మనం దొరకమన్న అవకాశం ఏమీ లేదు. ఉందంటారా? ఏమో మరి మాట్లాడట్లేదు, సైలెంట్ అయిపోయేటి. పురుష పొంగవులు ఎవరో మాట్లాడరు, వాళ్ళకి ఏమనంటే మళ్ళీ నా మీద కోపం వస్తుంది, వాళ్ళు ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. చూడండి 139వ కీర్తన, 139వ కీర్తన 2వ వచనం, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు, నా నడక నా పడక నువ్వు పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుంటున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు తెలుసు. నువ్వు నోట్లోంచి మాట తెరిచేటప్పుడు ఏమనుకుని మాట్లాడతావు ఎవరికి తెలుసు? మనం నాలుక మడతెట్టేస్తాం అప్పుడప్పుడు, పెట్టమండి, అప్పుడప్పుడు మడతెట్టేస్తాం కదా. నేను ఎప్పుడన్నాను నువ్వు ఎలాగన్నావు ఏమో లేదో, నీకు చెవిడెట్టుకుంది, నీకు కావాలంటే మళ్ళీ మళ్ళీ ఈయన ఒకసారి నువ్వు మడతెట్టేస్తాం. కానీ ఆయన ఏమంటున్నాడు? మాట నాలుకకు రాక మునిపే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. 7వ వచనం, నీ ఆత్మయుద్ధం నేను ఎక్కడికి వెళ్తాను, నీ సన్నిధిని నేను ఎక్కడికి వెళ్తాను. 8వ వచనం, నేను ఆకాశంకి ఎక్కినా అక్కడున్నావు, పాతాళానికి పోయినా అక్కడున్నావు. 9, సముద్ర దిగంతాలలో ఉన్నా అక్కడ కూడా నీ చేయి పట్టుకుంటుంది. అబ్బో, నువ్వు ఎక్కడ వెళ్తావు ఇప్పుడు? ఎక్కడ దాక్కుంటావు చెప్పు? ఎక్కడ దాక్కుంటావు చెప్పు? మీకు తెలియదండి, మీకు తెలియదు అంటారు. నాకు తెలియదు, నిజమే. మరి నేను ఒక అమాయకుణ్ణి, నాకు తెలియదు నిజమే, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకనే హాయ్ అనే చిన్న పట్టణం మీద మీరు ఓడిపోయారని మోకాలేసి నా దగ్గర ఏడుస్తున్నావేంటి యెహోషువా? శపితమైన దాన్ని దొంగిలించి లోపల దాచుకున్నారు సామానంలో, ముందాలను పట్టుకో వెళ్ళి. అప్పుడు నువ్వు ఎందుకు ఓడిపోయావో తెలుస్తుందంటే యెహోషువాకి చాలా బాధేసేసింది, చాలా బాధ కలిగింది. అప్పుడు వెంటనే వెళ్ళాడు, మొత్తం అందరిని రమ్మన్నాడు. ఒరే ఒకరి తర్వాత ఒకరు అందరూ రండిరా అన్నాడు. మొత్తం అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత సీట్లు వేసాడు. సీట్లన్నీ చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు పట్టుకుంటే 18వ వచనంలో అతడు అతని ఇంటివారు పురుషుల వరుసను దగ్గరకు రప్పించబడినప్పుడు యోధా గోత్రం పట్టబడింది. యోధా గోత్రంలో జెరహు మునిమనముడు, జబ్ది మనముడు, కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. ఎవరిని పట్టుకున్నాడంటే ఆఖరికి
ఆకాను పట్టబడ్డాడు. అన్ని చీట్లు వేశారు. చీట్లు వేసిన తర్వాత ఆ చీట్ల మధ్యలోంచి నెమ్మదిగా చూస్తే ఆకాను బయటకు వచ్చాడు. అప్పుడు నాయనా కుమారుడా ఏమని పిలిచాడు? ఏమని పిలిచాడు? కుమారుడా అని. మనమైతే ఒరే దొంగోడా అంటాం. ఒరే దొంగోడా, దొంగ మొహమ్మడా రెండు ఇలాగా అంటారు. కుమారుడా అని పిలిచాడండి. నిజంగా ఎంత అద్భుతంగా పిలిచాడంటే యెహోషువ. అదిగో ఉంది 19 ఉందన్నమాట చూడండి. నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను దయచేసి నా కుమారుడా నువ్వేం చేసావో చెప్పంటే, అయ్యా మరి ఆ ఎరుకో పట్టణం అంతా చూశాను కదా, అంతా బాగుంది కదా, అది చెబుతమైతే ఉండొచ్చు, కానీ అందులో ఉన్న కొన్ని వస్తువులు బాగున్నాయి, వాటిని చూసి నా కళ్ళు అర్పలేకపోయాను, కనుక కళ్ళు వెళ్ళి లోపల పనిచేస్తే హృదయంలో అది పనిచేస్తే తట్టుకోలేక నేను ఏం చేశానంటే 21వ వచనం దోపుడు సొమ్ములు ఒక మంచి షేనారు పై వస్త్రం. అంటే ఎంత కష్టం ఉంటుంది అది షేనారు పై వస్త్రం అంటే ఎన్ని లక్షలు ఉంటుందో మరి తెలియదు. మన డబ్బు 200 తులాల వెండి, 50 తులాల ఎత్తుగల ఒక బంగారు కమ్మి. ఏం దాచుకున్నట్టండి? ఒక షేనారు వస్త్రం, 200 తులాల వెండి, 50 తులాలు ఎత్తునేటువంటి ఒక బంగారు కమ్మి. బంగారు బిస్కెట్ కాదు, కమ్మి. ఇవన్నీ తెచ్చుకుని ఏం చేశాడంట? నేను చూచిని వాటి ఆశించి తీసుకున్నాను, అదిగో నా డేరా మధ్య భూమిలో దాచిపెడ్డాయి, అక్కడ ఉన్నాయండి అన్నాడు. ఇప్పుడు ఎందుకు ఈ సందర్భం మళ్ళీ జ్ఞాపకం చేశానంటే, అందరితో పాటు కలిసి వెళ్ళాడు, అందరితో పాటు కలిసి వచ్చాడు, అందరితో పాటే తిరుగుతూ ఉన్నాడు, అందరిలో ఒకళ్ళలాగా ఉన్నాడు. కానీ అందరి ఆలోచనలు వేరుగా ఉన్నాయి, అందరి బుద్ధులు వేరుగా ఉన్నాయి, అందరి చూపులు వేరుగా ఉన్నాయి. ఇతను ఒక్కని చూపులు మాత్రం ఎక్కడ పడిపోయింది? ఆ షేనారు వస్త్రం మీద పడిపోయింది, ఆ బంగారు కమ్మి మీద పడిపోయింది. ఇతడు చేసిన పనికి ఇశ్రాయేలు అందరూ కూడా ఓడిపోవాల్సి వచ్చింది. ఇతనికి ఒక్కడితో అవమానం పోలేదు, ఇశ్రాయేలు జాతి అంతటికీ అవమానం వచ్చింది. ఎవరికి తెలియదు అనుకున్నాడు, కానీ ఎవరు పట్టుకున్నారు ఆయన్ని? దేవుడు పట్టుకున్నాడు. విచిత్రం ఏంటంటే వాడికి ఆ ఆశ కలిగేటట్టుగా చేశాడు అపవాది. ఆ ఆశను పుట్టించాడు, అభ్యంతరం కలిగించాడు, ఆటంకపరిచాడు, ఇశ్రాయేలు ఓడిపోవడానికి కారణమయ్యాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? ఇదేం కాదు, చిన్న విషయమే అనుకుంటాం, ఇది పెద్ద ఏం కాదులే అనుకుంటాం, ఆ మైకంలో ఉండిపోతాం, ఆ మత్తులో ఉండిపోతాం. కానీ దేవుని దగ్గర దొరికిపోయాడు. ఏమైందో తెలుసా? ఆకాను ఆ రోజున తన భార్య బిడ్డల్ని, తన ఆస్తిపాస్తుల్ని అందరినీ పోగొట్టుకున్నాడు. మొత్తం అంతా కూడా పాడైపోయి చనిపోయారు, పాడు చేసుకున్నాడు. సాతాను మమ్మను ఆటంకపరిచెను అని పౌలు గారు అన్నాడు. ఆ ఆటంకపరిచే విధానం అక్కడే కాదు, మన పుట్టుక దగ్గర నుంచి కూడా అది ప్రారంభమవుతుంది. మోషేను ఇందాక మనం విన్నాం కదా, మోషేను ప్రారంభంలోనే చంపేయాలనుకున్నాడు. వాడికి తెలుసు వీడు ఎదిగితే పెద్ద గొప్పవాడవుతాడు, ఇశ్రాయేల్ జాతికి విముక్తుడవుతాడని, అందుకని ప్రారంభంలోనే వేసేయాలనుకున్నాడు. మరి మనలో కూడా ఉన్నాయా లేదు ఇలాంటివి? చెప్పండి. ఈ చిన్న విషయమే కదా, ఇది పెద్ద ఏం కాదు కదా అని కూడా మనం అనుకుంటాం కదా. మరి ఎక్కడ మనం తప్పిపోతున్నాం అన్నది కూడా ఆలోచించాలి. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి దినవృత్తాంతముల మొదటి గ్రంథం, టకటక టైం అయిపోతుంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం చదవండి. తరువాత సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ సంఖ్యను చూసుకోవాలని అనవసరంగా దావీదును ప్రేరేపించి ఇశ్రాయేలు చాలామంది చచ్చిపోవడానికి కారణమయ్యాడు ఆ రోజు దావీదు. కారణం ఏంటంటే సాతాను వారిని ప్రేరేపించాడు. కనుక వాడు ప్రేరేపణలో చిక్కుకుంటే బహు భయంకరమైనటువంటి ప్రమాదం. వాడు ప్రేరేపిస్తాడు, వాడు ఆటంకపరుస్తాడు. అంతేకాదు, ఒకసారి క్రొత్త నిబంధన దగ్గర కూడా వచ్చేద్దాం. దాన్ని త్వరగా వచ్చేసండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం మొదటి వచనం. అననీయ అనేటువంటి ఒక మనుష్యుడు తన భార్యని సప్పీరతో ఏకమై పొలం అమ్మాడు. భార్య ఎరుకునే కొంత దాచుకున్నాడు, అతని పాదం దగ్గర తెచ్చారు. మనకు తెలుసు ఈ సందర్భం. అననీయ సప్పీర ఇద్దరు కూడా దేవునికి ఇవ్వాలనుకున్నారా? వాళ్ళు అనుకోలేదా? మొక్కుకున్నారా దేవునికి ఇవ్వాలని? మొక్కుకున్నారు. పొలం ఇవ్వాలనుకున్న మనసు ఎందుకు వచ్చింది వాళ్ళకి? దేవునికి
ఎందుకని? అందరూ ఇస్తున్నారు, మనం కూడా ఇవ్వాలి. ఇది దేవునికి ఇవ్వడం వల్ల మనకు మంచి జరిగిద్ది. దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. వాళ్ళతో పాటు సువార్త పనిలో మనం కూడా ఉంటాం. ఆ గొప్ప ఉద్దేశంతో ఏం చేశారు వాళ్ళు? పొలాన్ని అమ్మేశారు. దేవునికి ఇవ్వాలనే ఆలోచన కలిగింది. కానీ పొలం అమ్మేసిన తర్వాత ఏమొచ్చింది అంటే డబ్బు చేతిలోకి వచ్చింది. అప్పటి వరకు పొలం, ఇప్పుడు ఆ పొలం ఏం చేసిందంటే డబ్బు రూపంలో చేతికొచ్చింది. డబ్బు రూపంలో చేతిలోకి వచ్చేటప్పటికి, డబ్బును చూసేటప్పటికి ఎక్కలేని దురాశ కలిగింది. ఎప్పుడైనా సరే ఇది కామన్గా జరిగేదే, మీరు ఆలోచించాలి. అమ్మో ఇంత ఇచ్చేయాలా అనిపిస్తుంది, సహజం అది. ఎంత ఇచ్చేయాలా అన్నది మీరు ఆలోచించండి. మనం ఏది ఇచ్చినా ఎవరు తెస్తామేంటి? చెప్పండి, ఎవరు తెస్తామేంటి? అరటిపళ్ళు వస్తాం దేవుని కండి అంటాం. అరటిపళ్ళు వస్తాం నీకు ఎక్కడదమ్మా చెప్పు, నీకు ఎక్కడ చెప్పు? యాపిల్ పళ్ళు దేవునికని పట్టుకొచ్చి ఇక్కడ పెడతావు. ఎవరిచ్చారేంటి? 100-200 మనం కొనుక్కున్నాం, కానీ పళ్ళు ఎక్కడ ఏంటి? మనుషులు ఎవరైనా తయారు చేస్తారేంటి అట్లని? అంటే మనం ఏది ఇచ్చినా కూడా ఎవరికి పెడతాం? దేవుడిదే దేవునికి పెడతాం. దేవునికి పెట్టినప్పుడు మన పేరు వేయాలేంటి అక్కడ? పలానా ప్రభాకర్రావు గారు 10,000 అని వెయ్యాలా? ఇప్పుడు నా సొంతం నేను ఏదైనా ఇస్తే కనుక వేయొచ్చినా పర్లేదు కదా. కానీ ఎవరికి ఇచ్చాం? దేవునిదే దేవునికి ఇచ్చాం. కానీ మన పేరు చదవాలి అక్కడ. చదవకపోతే మనం అయిపోతాం. పలానా ఆయన, పలానా ఆవిడ ఎంత ఇచ్చారు చదవండి. చదవకపోతే ఏమైపోతాం? ఇంకా అసలు చూడాలి, మళ్ళీ మామూలుగా ఉండదు. కానీ ఆ రోజున అన్నయ్య సప్పేర డబ్బు చేతికి వచ్చేటప్పుడు వాళ్ళకి దురాశ పుట్టింది. వాళ్ళిద్దరూ ఏకమైపోయారు. చూడండి అక్కడ 3వ వచనంలో, అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మిమ్మును ప్రేరేపించెను? పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి ఎవరు ప్రేరేపించారంట? వాడు అభ్యంతరపరిచేవాడు భయంకరుడాడు, మంచోడు కదాడు. వాడు భయంకరమైన క్రూరుడాడు. ఇంటి దగ్గర కూడా అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇది ఇచ్చేద్దాం మనం దేవునికి అనుకుంటారు, అప్పటికప్పుడు అనుకుంటారు ఇద్దరు. కానీ ఎదురుగుండా చూసేటప్పటికి అంతెందుకు లేవే, ఎందుకంత ఇంటేనంటాడు, వదిలే అంత వదిలే, సగం తీసి సగం ఇయ్యి అంటాడు. అంతేనంటారా? అంటది ఈవిడ. అప్పుడు అంతేనంటారా? మరి అంతకుముందు ఏమనుకున్నారు? ఇంతలోనే ఎందుకు ఇలా మనసు మారిపోయింది? ఇంతలోనే ఎందుకు మారిపోయిందంటే వాడు ప్రవేశించాడు లోపల. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మో 10,000 రూపాయలు జీతం వస్తే ఇంత ఇచ్చేయాలా, మరి మనం ఎలా బతకాలి? అసలు నిన్నెవడు బతికిస్తున్నాడు? ఎలా ఉందో, సాతాను వారిని ప్రేరేపించెను అని ఆ కింద వచ్చిన అంటాడు. నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడివి. వాళ్ళ మంచోళ్ళేనా? అన్నయ్య సప్పేరు మంచోళ్ళేనా? చాలా మంచోళ్ళు, పాపం నిజంగా కూడా చాలా మంచోళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళు చేసిన పని పైన 4:36 చదవండి. అపొస్తలుల కార్యములు 4:36 చదవండి. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిన. బర్నబా అనేవాయన భూములు ఉన్నవాడు, చాలా మంచోడు, చాలా గొప్పడు. అతని గురించి మనం అన్నీ చెప్పలేం, ఇప్పుడు సమయం సరిపోదు చెప్పాలంటే. అంత గొప్ప ఆయన. అతను ఉన్న పొలాల్లో కొంత అమ్మేసి ఆ డబ్బు తెచ్చేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశాడు అంతే. ఇంకా దాని సంగతి మర్చిపోయాడు. మనం 10 సంవత్సరాలైనా సరే ఆ బాక్స్ ఎవరు కొన్నారో తెలుసా? నేనే. 10 సంవత్సరాలైనా మనం మర్చిపోం. నిజమండి. అందుకే మరి మన సంఘంలో ఎవరి పేర్లైనా ఉంటాయండి అక్కడ? దేవుడి పేరు తప్ప ఇంకే పేరు ఉండదు దాని మీద. ఏ పేరు మీదైనా సంఘం పేరు ఉంటుంది, దాని మీద కూడా ఉంటుంది. చూడండి, దాని మీద రాసి మొన్న పెట్టాం. అది ఏదైనా దేవుని పేరు తప్ప ఇంకెవరి పేరు ఉండదు ఇక్కడ. అది దేవునిది. దేవునికి ప్రతిష్ఠించబడిన తర్వాత అది ఎవరిది? ఇంకా దేవునిది. అది మనకి సంబంధం లేదు. చాలా మందిరంలో చూడండి, ఫ్యాన్ రెక్క మీద ఉంటుంది. ఈ ఫ్యానును బహూకరించిన వారు పలానా ఎలీషా, పలానా ఏలియా, పలానా యెహోషువ అని ఉంటుంది. అయ్యి బాబోయ్, అంటే నువ్వు అత్తమాను నీ పేరు గుర్తు రావాలన్నా? అంతే కదా మరి. అది ఒక ఆయన ఇలాగ మెసేజ్ చెప్తుంటే పాస్టర్ గారికి ఫ్యాన్ వేయట్లేదు అంటాడు. అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, పాపం ప్రసంగం చెప్పానికి ఫ్యాన్ వేయాలి కదా. ఫ్యాన్ వేయట్లేదంట. ఫ్యాన్ వేయకుంటే ఒరే అలా చూసి అక్కడ ఎవడో ఒక తింగరమాలకు ఉంటే ఇలా చూసి ఈయన మాట్లాడుతానే ఒరే అన్నాడంట. సైకి చేయడంటే అక్కడికైనా పాపం
ఒరే చచ్చిపోయేలా ఉన్నాడు ఇక్కడ ఫ్యాన్ ఎయిర్ అంటే ఇలా చూసి ఒరే ఫ్యాన్ ఎయిర్ ఇలాగంటే అంటాడంట ఆడు. ఒరే ఇరా బాబు చచ్చిపోతానంటే అంటున్నాడంట. ఆ తర్వాత దగ్గరికి వచ్చి ఎరా ఫ్యాన్ ఏమంటే ఏమనంటే వేయొద్దు అన్నారండి అన్నాడు. ఎందుకు వేయొద్దు అన్నారు ఎవరంటే ఫ్యాన్ ఇచ్చిన వాళ్ళండి. ఎందుకురా అంటే మరి పేరు కనపడాలి కదండి. ఆ పైన పేరు ఉందంటే ఆడి పేరు, ఆ ఫ్యాన్ మీద వాళ్ళ పేరు ఉంది, ఇచ్చినోడి పేరు ఉంది అక్కడ. ఆ పేరు చూడడం కోసమని ఫ్యాన్ ఇట్లా. ఇప్పుడు ఈ వచ్చిన పాస్టర్ గారు చూసి పలానా ఫ్యాన్ పలానా ఇచ్చారు, దేవుడు వారిని ఆయుష్కాలం ఆర్థికాయం అన్నీ వాళ్ళు ఏం కర్మ. దైవ సంబంధమైన బిడ్డల మధ్య ఇవేమీ ఉండకూడదు, తెలుసా? ఇవేమీ ఉండకూడదు. ఉండాల్సింది ఒకటే, దేవుని పుస్తకంలో నా పేరు ఉండాలి, నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రభు సన్నిధిలో ఉండాలి. ఇదొకటే ఉండాలి మనకి, అదొక్కటే కోరుకోవాలి. ఇక్కడ మనం ఎన్ని చేస్తున్నామో, ఒకవేళ పొరపాటున ఇక్కడ నేను పేరు మర్చిపోవచ్చు, చెప్పకపోవచ్చు, విడిచిపెట్టేయచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. నువ్వు చేసే ప్రతిదీ కూడా లెక్కలో వేసుకుంటాడు ఆయన. అక్కడ రాస్తాడు నీ పేరు. నువ్వు దేవుని కొరకు ఏం చేసావో, ఏ పరిచర్య చేసావో, ఎలా బ్రతికేవో ప్రతిదీ కూడా అక్కడ లెక్కలోకి వెళ్తుంది, ఆయన దృష్టిలోకి వెళ్తుంది. బర్నబా అక్కడ ఉన్నాడు. మరి సాతాను బర్నబాను ఆటంకపరచలేదా? పరిచే ఉంటాడు కదా. కానీ సాతాను ఏం చేశాడు? కాలు కింద తొక్కేసాడు దాన్ని, బర్నబా. కానీ అననీయ సఫీరా ఏమైపోయాడు? దొరికేశారు. వాడిని కాలు కింద పడి తొక్కాల్సింది పోయి నెత్తిమే పెట్టుకున్నారు. కాబట్టి అబద్ధం ఆడారు. భార్య భర్త ఇద్దరు కూడా ఏమైపోయారంటే చనిపోయారు. కనుక అపవాది ఉచ్చులో పడితే ఎంత భయంకరమో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ముగిస్తాను, ఇంకా చెప్పాలనుకున్నాను కానీ అవ్వలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే, మెలకువగా ఉండి మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుతున్నాడు. ఎవడమ్మ వీడంటే గర్జించు సింహం. వాడే అపవాది, సాతాను అంటారు. కనుక ఇప్పుడు అపవాది అయినటువంటి సాతాను ఏం చేశాడంటే మమ్మను అభ్యంతరపరిచాడు. ఆ వచనం కూడా ముగిస్తాను. చూడండి ఒకసారి తెస్సలోని మొదటి పత్రిక 2వ అధ్యాయము 19 చదువుతాను. సాతాను అభ్యంతరపరిచాడు, అయినప్పటికీ వాళ్ళు అంటున్నారు ఏలయనగా ఏంటంట, ఏలయనగా వాడు అభ్యంతరపరిచినా, మా ఆత్మ దూరంగా ఉన్నా, శరీరం దూరంగా ఉన్నా, మా ఆత్మ మీ దగ్గరగా ఉన్నా, ఏం చేసినప్పటికీ కూడా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయం ఆయన ఎదుట మీరే కదా, నిత్యముగా మీరే మా మహిమ ఆనందమునై ఉన్నారన్నాడు. అయ్యి బాబోయ్, పౌలు గారు ఈ తెస్సలోనిక సంఘాన్ని చూస్తూ అంటున్నాడు, మీరే మా ఆనందం, మీరే మా నిరీక్షణ. అసలు ఎంత వండర్ఫుల్ కదండి, ఎంత మంచి సంఘం. ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా మా సంఘంలో నేను మాట్లాడతానండి, మా సంఘం అంత గొప్పది అని చెప్పగలిగినటువంటి సంఘంగా ఉండాలి. అర్థమైందా? ఈరోజు ఉన్న సంఘాల పరిస్థితి, ఎక్కడైనా వెళ్ళామంటే సేవకుడు యథార్థంగా మాట్లాడడానికి లేదు, ఈ రోజుల్లో నిజాయితీగా మాట్లాడడానికి లేదు. అర్థమవుతుందా? అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏవయ్యా పాస్టర్ ఏం చెప్తావు ఈరోజు వాక్యం? పిలుస్తారు, వెళ్తాం. ఏం చెప్తావు ఈరోజు వాక్యం అంటే ఒక ఆవిడ అందంట, అమ్మా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు వాక్యం అంటే, పరిశుద్ధత గురించి చెప్పదాం అనుకుంటున్నానండి, దేవుడు ఆ ప్రేరణ ఇచ్చాడు నాకు, అది చెప్దాం అనుకుంటున్నానని అందంట ఆ వచ్చినటువంటి సేవకురాలు. ఆ పాస్టర్ గారు అంట, అదేంటి, అదైతే చెప్పొద్దమ్మా, అదైతే చెప్పొద్దు మా సంఘంలో. దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి పరిశుద్ధత గురించి మాట్లాడు. పాస్టర్ గారు ఏమంటున్నాడు? అది మా సంఘంలో చెప్పొద్దమ్మా. ఏమండి ఎందుకండి చెప్పకూడదు అంటే, మా సంఘంలో ఒక ఆయనకి 4 భార్యలు ఉన్నారు, అది పరిశుద్ధత అపవిత్రత? ఇప్పుడు చెప్తే మరి ఏమొద్దు, ఆయన కానుకలు బాగా ఇస్తాడమ్మా, మరి పొరపాటున మీరు అన్నీ చెప్పారనుకో, ఇచ్చే కానుకలు ఇవ్వడు, సంఘానికి కూడా మానేస్తాడు. 4 భార్యలు అంటే 4 భార్యలు, పిల్లలు, ఆయన అంతకలిసి 10 మంది అని అవుతారు కదా, మరి మానేసడానికి ఎంతమంది కాలైపోతారు? కాబట్టి మీరు అలాంటి విషయాలు చెప్పకండి అమ్మా, వచ్చారు కాబట్టి ఏదో ప్రార్థన చేసి 2 మాటలు చెప్పేసి దీవించేసి వెళ్ళిపోండి అంతే. మంచి సంఘమేనా?
మంచి సంఘమేనా? దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పాపంలో ఉంటే మనల్ని ఖండిస్తాడు, మంచిగా బ్రతకడానికి ప్రేరేపిస్తాడు, దైవికంగా ఎదగడానికి ప్రేరేపిస్తాడు, నిన్ను నన్ను కూడా పరిపూర్ణగా చేయడానికి ప్రేరేపిస్తాడు. మనకు ఆ ఫ్రీడమ్, పరిశుద్ధాత్మ దేవునికి ఆ స్వతంత్రం మనం ఇవ్వాలి. అందుకే పౌలు గారు అంత బాగా మాట్లాడగలిగాడు. మా నిరీక్షణ, మా ఆనందము, మా అతిశయ కిరీటము మీరే అంటున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. సేవకుడు ఒక సంఘాన్ని గురించి అలా చెప్పాడంటే ఆ సంఘం ఎంత చక్కగా అభివృద్ధి పొందుతుందో చూడండి. ఒక సేవకుడు వాళ్ళ సంఘం గురించి 10 మంది సేవకుల మధ్య మాట్లాడుతున్నాడు. పనికిమాలోళ్ళండి మా సంఘంలో అంటున్నాడు. పనికిమాలోళ్ళండి మా సంఘం. తిట్టాడు అక్కడ. ఆ పదం నేను అనలేకపోతున్నాను. సేవకుడే, కానీ వాళ్ళ సంఘం గురించి బయట సంఘంలో ఆ సేవకులందరి మధ్య ఏమంటున్నాడు? పనికిమాలోళ్ళండి మా వాళ్ళు, పనికిమాలిన సంఘం అండి మా సంఘం అంటున్నాడు. గుండె జారిపోయింది. అర్థమవుతుందా లేదో మరి మీరు అర్థం చేసుకోవాలి, మీరు గ్రహించాలి ఈ విషయాలు. సేవకుడు సంఘాన్ని చూసి సంతోషించాలంటే ఆ సంఘం క్రీస్తులో ఎదగాలి. ఒక సంఘం, ఒక మంచి సంఘం ఎదుగుతుంది అంటే కొన్ని సూచనలు చెప్తాను, త్వరగా చెప్పి ముగిస్తాను. చూడండి, ఒక మంచి సంఘం ఎదుగుతుంది అని అంటే ఆ సంఘానికి ఉన్నటువంటి సూచనలు దైవ సేవకులు చెప్పినటువంటి ఈ విషయాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. ఆ సంఘం ఒకటి ప్రోత్సహించబడినటువంటి సంఘంగా ఉండాలి. ఈ సంఘం ఎదుగుదల బాగుంది అని అంటే అది ప్రోత్సహించబడినటువంటి సంఘం. ఎలా ప్రోత్సహించబడాలి అంటే ప్రభు చేత, సేవకుల చేత, దేవుని చేత ఎప్పుడు ప్రోత్సహించబడతా ఉండాలి. అప్పుడు ఆ సంఘం ఎదుగుతున్నట్టు లెక్క. మనం దేనికి స్పందించకపోతే చచ్చిన శవాల్లాగా ఉంటాం అన్నమాట. మందిరానికి వచ్చావంటే నువ్వు మారాలి. మందిరానికి వచ్చావంటే నీ ప్రవర్తన తీరు మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, ప్రజలతో ఉండే ఉద్దేశాలు మారాలి, దేవునితో ఉండేటువంటి సంబంధాలు కూడా మారాలి. మన ఇష్టం అక్కడ ఉండకూడదు. అదే కదా బేదలాజరు కోరుకున్నాడు పాపం. ఏం జరిగినా సరే దేవునితో నా బంధం బాగుండాలి, అంతే, ఇంకేం కోరుకోలేదు. రెండవది ఏంటంటే శక్తివంతమైన సంఘంగా అది ఉండాలి. శక్తివంతమైన సంఘంగా ఉండాలి. ఈ నా సంఘం ఎదుగుతుంది అనే దానికి సూచనలు ఇవన్నీ. ఈ సంఘం ఎదిగింది అనే దానికి. మూడవది ఏంటంటే అది ఆదర్శప్రాయమైన సంఘంగా ఉండాలి. అనేకులకు దారి చూపించేటట్టుగా మాదిరిగా ఉండాలి. నువ్వు ప్రభుని నమ్ముకున్నావా అంటే నిన్ను చూడగానే ప్రభు యొక్క సుగుణాలు అందులో కనబడాలి, ఆ ఆలోచనలు అందులో కనబడాలి, ఆ నిజాయితీ ఉండాలి, ఆ యథార్థత ఉండాలి, ఆ మంచితనం ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి. దాని ద్వారా నువ్వు అనేకులకు ఆదర్శంగా ఉంటావు. తర్వాత నాలుగోది ఏంటంటే సౌవార్తిక సంఘంగా ఉండాలి. అంటే సువార్త ప్రకటించే మంచి సంఘంగా ఉండాలి. నువ్వే ఒక సువార్తలాగా ఉండాలి. ఆ సంఘం ఎదుగుతున్నట్టు లెక్క. నువ్వే ఒక మంచి సువార్తలాగా ఉండాలి. పేరేమో సువార్త, కానీ నువ్వు ఎవరికీ సువార్త చెప్పావు. ఇక్కడున్న సువార్త గురించి కాదు, అందరు సువార్తల గురించి చెప్తున్నాను. మళ్ళీ ఈ సువార్త మొహం మాడిపోద్దని భయం. వచ్చిందా రాలేదా? వచ్చింది. పేరేమో సువార్త, కానీ ఎవరికి సువార్త అందించకపోతే ఇంకెందుకు నువ్వు సువార్త? నీ పేరు, దానివల్ల ఉపయోగం లేదు. నీ ఇంటి వారికి అప్పగించాలి, బయట వారికి అప్పగించాలి. ఒక మంచి లక్షణం ఆ సంఘానికి ఉండాలంటే అది సౌవార్తిక సంఘంగా ఉండాలి. ఇక చివరిది ఏంటంటే నిరీక్షించే సంఘంగా ఉండాలి. నిరీక్షించే సంఘంగా ఉండాలి. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉండాలి. ఏ క్షణంలో వచ్చినా సరే ఐఆమ్ రెడీ అన్నట్టుగా ఉండాలి. ఏమ్మా వచ్చేయమంటావా అంటే వద్దండి బాబు, అప్పుడే వద్దండి బాబు, అప్పుడే వద్దండి బాబు. మీటింగ్ పెట్టుకుంటారు, టైం అయిపోతూ ఉంటుంది. ఏమ్మా రెడీ అని అంటే ఇంకో 10 నిమిషాలండి, ఇంకో 10 నిమిషాలండి, ఇంకో 10 నిమిషాలండి. నిరీక్షణ ఉండాలి మనకి. ఇవి సంఘ సహవాసంలో ఉన్నటువంటి ఈ సంఘం ఎదుగుతుందనే దానికి గుర్తులు. కనుక నీ విశ్వాసం ఎలా ఉంది, నువ్వు ఉన్న సంఘం ఎలాంటిది, నీ యొక్క విశ్వాసం ఎలాంటిది, క్రీస్తు ప్రేమ చేత వీటిని బేరీజు వేసుకోవాలి. అప్పొస్తున్నటువంటి పౌలు గారు సాతాను మమ్మల్ని ఆటంకపరిచాడు, కానీ మా నిరీక్షణ, మా ఆనందం, మా అతిశయం మీరే. అంతేకాదు శరీర ప్రకారంగా నేను దూరంగా ఉన్నాను, కానీ ఆత్మ విషయంలో మీకు దగ్గరగా ఉన్నాను అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూడండి, ఆయన ఏం చేసినా ఎన్ని చేసినా కూడా అన్ని విషయాల్లో ప్రభువుకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన తన జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టలేదా? అనేకులకు మాదిరిగా ఆయన బ్రతకలేదా? ఎంతమంది తిట్టారో, ఎంతమంది కొట్టారో, ఎన్ని మాటలు అన్నారో, ఎన్ని మాటలు అన్నా కూడా ఆయన ఓపికతో భరించాడు. ఎంత మాదిరిని చూపించాడు ఆయన.
చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక, ముగిస్తాను, 2వ అధ్యాయము 21వ వచ్చిన భాగం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచ్చిన భాగం. క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినండి. ప్రభువారు ఎందుకు మనకు ఆ పనులన్నీ చేశారంటే మనకు మాదిరి ఉంచాడట. మీరు ఇలా చేయాలి, మీరు కూడా ఇలా ఉండాలి. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమపట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అందుకనే మన కొరకు దెబ్బలు తిన్నాడు, హింస అనుభవించాడు, కొడా దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టబడినట్టు కొట్టబడ్డాడు, నిందలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, అన్నిటినీ ఓపికతో భరించాడు. కారణం ఏంటంటే పరలోకానికి వెళ్ళడానికి ఇవన్నీ మీరు భరించాలి, తప్పదన్నాడు. కనుక సాతాను ఆటంకపరుస్తాడు, వాడి సంకెళ్ళు తెంచుకుని రావాలంతే. రాలేకపోయానండి, అవలేదండి, అదండి ఇదండి ఇదండి అని అంటే వాడు ఉచ్చులో పడ్డావన్నమాట లెక్క నువ్వు. కనుక తెంపుకుని రావాలి. వాడి యొక్క కబంధాస్తాలను తెంచుకోగలిగితేనే ప్రభు యొక్క చేతుల్లోకి రాగలుగుతాం. ప్రభు చేతుల్లో ఉంటే ఏది నేనేమీ చేయలేదు, నిలబడాలంతే మనం. కనుక మనం బళ్ళ దగ్గరికి వెళుతున్నాము అంటే సాతాను ఒకవేళ ఇప్పటిదాకా నీకు సంఖ్యలు ఉంచితే ఆ సంఖ్యల నుంచి బయటికి రా, ప్రభు యొక్క మాదిరిని చూపించు, తప్పనిసరిగా ప్రభు మనకు అవకాశం ఇస్తాడు. ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. ఆమెను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించండి. మాట్లాడొద్దు, ఎవరు కూడా మాట్లాడొద్దు. త్వరగా. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలనైనా. మా జీవిత దినాలను దీవించారు, ఆశీర్వదించారు. ప్రభువా, సాతాను అనేక విషయాల్లో అభ్యంతరపరుస్తూనే ఉన్నాడు. అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వానికి శ్రమ అన్నారు. ప్రభువా, వాడి కబంధ హస్తాల్లో చిక్కుకుని చాలామంది నశించిపోయారు, రాజరికాలను పోగొట్టుకున్నారు, జీవితాలను పోగొట్టుకున్నారు, పరలోకాన్ని పోగొట్టుకున్నారు దేవా. అయినప్పటికీ పౌలు గారు మాత్రం మా నిరీక్షణ, మా ఆనందం, మా అతిశయ కిరీటం మీరేనని ప్రభు ఎంత చక్కగా ప్రభు వారు మాట్లాడుతూ వచ్చారో నాయన. మా సంఘంలో మేము కూడా ఎదుగుతూ ఫలిస్తూ క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క మాదిరి కలిగిన వారముగా మా జీవితాలను మేము కాపాడుకొనగలముగా మీ సహాయమును అందించండి. మీ కనికరంతో నింపండి, మీ ఆలోచనలతో నింపండి, మీకు మహిమకరంగా బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. అపవాది సంబంధమైన వాటిని అన్నింటినీ కూడా దూరపరిచి దైవికమైన అనుభవాలలో ఎదిగి ఫలించడానికి మీ సహాయమును అందించండి. ఈ సమయానికి నాతో పాటు ఏకీభించి నీ మాటలు విన్న ప్రతి వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, తిరిగి మేము బల కార్యక్రమంలోకి వెళుతుండగా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మాలో ఉన్న ప్రతి అభ్యంతరాలను దూరపరచుకుని నీ చిత్తానుసారంగా నీ వాక్యపు వెలుగులో పరీక్షించుకుని మీ నామాన్ని గణపరచు కృప దయచేయమని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.